subscribe for ANR tutorial. It will be helpful for applying the jobs which were notified in employment news. వెల్కమ్ టు ANR ట్యుటోరియల్. ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి 9232 టీచర్ పోస్టులకి కేంద్ర ప్రభుత్వం అనేది నోటీస్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఆన్లైన్ మోడ్లో అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలో ఆ లింక్ అనేది మనకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కూడా మనకి ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. టోటల్గా 9232 పోస్టులు, టీచర్ పోస్టులు గవర్నమెంట్ అనేది రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. దానికోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఏ పోస్టులకి వేకెన్సీస్ ఉన్నాయి కూడా కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా యూఆర్లో ఎన్ని, ఓబీసీలో ఎన్ని, ఎస్సీలో ఎన్ని, ఎస్టీలో ఎన్ని కూడా క్లియర్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్, అసిస్టెంట్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అండ్ డ్రాయింగ్ టీచర్, డొమెస్టిక్ సైన్స్ టీచర్, అలా మొత్తం ఈ విధంగా చూసుకుంటే 65 విభాగాలలో మనకి టీచర్ల రిక్రూట్మెంట్ జరుగుతుందని మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఈ 65 చదివి మనకి వినిపించడం లేట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ నోటిఫికేషన్ కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. అదేవిధంగా ఇక్కడ వెబ్సైట్ మెన్షన్ చేశాడు చూడండి, dssbonline.nic.in. ఈ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అదేవిధంగా నోటిఫికేషన్లో దానికి ఏ క్వాలిఫికేషను, ఏజ్ ఎంత ఉండాలి, ఇటువంటి రిక్వైర్మెంట్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, అసిస్టెంట్ టీచర్ ప్రైమరీ వాళ్ళకైతే సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50 మార్క్స్ అండ్ 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అని అలా మనకి ఎవరెవరికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలో కూడా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. అదేవిధంగా ఏజ్ కూడా 30 years వరకు ఉండొచ్చు అని మెన్షన్ చేశాడు. అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందని మెన్షన్ చేశాడు. ఇవన్నీ మీరు క్లియర్గా చూసుకోండి. ఇవన్నీ అంత 65 విభాగాల వారికి మనము ఒక్కొక్క క్వాలిఫికేషన్, ఒక్కొక్క ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు కాబట్టి నేను ఒక 2-3 మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి అయితే క్వాలిఫికేషన్ చూడండి, గ్రాడ్యుయేట్ విత్ బ్యాచులర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అని ఇచ్చాడు. అదేవిధంగా ఏజ్ 30 సంవత్సరాలు అని ఇచ్చాడు. సో ఈ విధంగా మీరు ఏ జాబ్కి మీరు క్వాలిఫై అవుతారో, ఏ జాబ్కి అయితే మీరు ఎలిజిబిలిటీ ఉందో ఆ జాబ్కి మీరు ఈ నోటిఫికేషన్ క్లియర్గా చూసి మీరు అప్లై చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్లో మనకి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, Tier 1, Tier 2 2 పేపర్ల ప్రశ్నపత్రం ద్వారా మనల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిలబస్ కూడా మెన్షన్ చేశాడు. మీరు ఇప్పుడు సపోజ్కి డొమెస్టిక్ సైన్స్ టీచర్ ఉందనుకోండి, దానికి ఎటువంటి సిలబస్ ఇస్తారు, అది ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా, ఎటువంటి సబ్జెక్ట్ని ప్రిపేర్ అవ్వాలో కూడా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో నేను ఈ నోటిఫికేషన్ అనేది క్లియర్గా మీకు వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, డౌన్లోడ్ చూసుకొని అప్లై చేసుకోండి. మీకు అప్లై చేసుకునే లింక్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, లేకపోతే ఇక్కడ నోటిఫికేషన్లోనే మీరు అప్లై చేసుకునే లింక్ చూడొచ్చు. www.dssbonline.nic.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.